హలో. ఈ వీడియోలో మనము హెడ్జింగ్ గురించి తెలుసుకుందాము. హెడ్జింగ్ అంటే ఏంటి? దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి? దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేస్తాము అనేది చాలా సింపుల్‌గా బిగినర్ ఫ్రెండ్లీ టర్మ్స్‌లో తెలుసుకుందాము. మార్కెట్‌లో మనకి మెయిన్‌లీ 3 ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అప్‌సైడ్ మార్కెట్, ఇంకొకటొచ్చేసి సైడ్‌వేస్ మార్కెట్, ఇంకొకటొచ్చేసి డౌన్ సైడ్ మార్కెట్. మార్కెట్ పైకెళ్తున్నప్పుడు మనము లాంగ్ లాంగ్ పొజిషన్ అనేది ఫేవరబుల్‌గా ఉంటాము. సిమిలర్‌లీ మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనము షార్ట్ పొజిషన్ సైడ్ అనేది ఫేవరబుల్‌గా చూస్తాము. సిమిలర్‌లీ మనకి ఆప్షన్స్‌లోకొచ్చే వరకి మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకట్ ఒకటొచ్చేసి సీఈ, ఇంకొకటొచ్చేసి పీఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చార్ట్‌లో చూపిస్తే ఇదొచ్చేసి మిడిల్‌లో ఉన్న చార్ట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదొచ్చేసి నిఫ్టీ చార్ట్ అన్నమాట. లెఫ్ట్ సైడ్‌లో ఉందొచ్చేసి కాల్ చార్ట్. రైట్ సైడ్‌లో ఉంది మాత్రం పుట్ చార్ట్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి లాస్ట్‌లో ఇక్కడ సీఈ అనుంటే కాల్ ఆప్షన్, పీఈ అనుంటే పుట్ ఆప్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటే ఇప్పుడు మనం గ్రాడ్యుయల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇది మిడిల్‌లో ఉంది నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. లెఫ్ట్ సైడ్ ఉంది కాల్ చార్ట్, రైట్ సైడ్ ఉంది పుట్ చార్ట్. ఇప్పుడు నేను ఒక లైన్ అనేది చూపిస్తాను మీకు. నిఫ్టీ అనేది మనకి ఇక్కడి నుంచి ఇంతవరకి పైకైతే వెళ్ళింది. సిమిలర్‌లీ కాల్ చార్ట్ గూడా అదే డైరెక్షన్‌లో పైకెళ్ళింది. బట్ పుట్ చార్ట్ మాత్రం అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళింది. దీని అర్థం ఏంటంటే నిఫ్టీ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ కూడా పైకెళ్తుంది. నిఫ్టీ ఫాల్ అవుతున్నప్పుడు కాల్ ఆప్షన్ కూడా ఫాల్ అవుతుంది. బట్ పుట్ ఆప్షన్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ టు ద నిఫ్టీ అన్నమాట. నిఫ్టీ పెరుగుతుంటే పుట్ ఆప్షన్ పడుతుంది. నిఫ్టీ పడితే మాత్రం పుట్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. పీఈ ఫుల్ ఫామ్ వచ్చేసి పుట్ ఆప్షన్ యూరోపియన్, సిఈ ఫుల్ ఫామ్ వచ్చేసి కాల్ ఆప్షన్ యూరోపియన్. మనకు జనరలీ కాంట్రాక్ట్స్ 2 టైప్స్‌లో ఉంటాయి. వన్ ఇస్ అమెరికన్ అండ్ ది అదర్ వన్ ఇస్ యూరోపియన్. బట్ మోస్ట్‌లీ ఫాలోడ్ వన్ ఇస్ యూరోపియన్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ సిఈ అన్నా, కాల్ అన్నా ఒకటే. పీఈ అన్నా, పుట్ అన్నా ఒకటే. జస్ట్ బీ ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీస్. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దిక్కడ. నెక్స్ట్ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ వచ్చేసి ₹72 దగ్గర ఉంది. ఇదొచ్చేసి ₹72 దగ్గర ఉంది. ఓకే. నౌ యాస్ ఎ బయర్ మనము ఎట్ ద మనీ ఏంటి అంటే కరెంట్ ప్రైస్ ఎక్కడైతే ఉందో దాన్ని ఎట్ ద మనీ అని అనుకుంటాము. నౌ ఇక్కడ ₹72 అనేది ఎట్ ద మనీ. ఓకే. ఇప్పుడు మన వ్యూ అప్ సైడ్ ఉంది. అంటే మనం బుల్లిష్ ఉన్నామనుకోండి. సో ఈ ఎట్ ద మనీకి కింద ఏదైతే ఏరియా ఉందో ఇదంతా ఇన్ ద మనీ అని అంటాము. ఓకే. ఈ ఎట్ ద మనీకి ఒక లైన్ వేసుకోవాలి. ₹72 వచ్చేసి ఎట్ ద మనీ అనుకుంటే దాని కింద ఉన్న ప్రైస్ మొత్తం ఇన్ ద మనీ అవుతుంది. అంటే ₹25, 20, 40, 50, 60, 72 వరకు మొత్తం ఇవన్నీ ఇన్ ద మనీ ప్రైస్ అంటాము. ఏది ₹72 బిలో ఉన్నాయి అన్నీ. ₹72కి పైన ఉన్న ప్రైజెస్ అన్నీ లైక్ ₹72 అండ్ అబవ్ ఇవన్నిటిని మనము ఔట్ ఆఫ్ ద మనీ అంటాము. ఎనీథింగ్ అబవ్ ₹72 ఈజ్ కాల్డ్ ఔట్ ఆఫ్ ద మనీ. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మనము బులిష్ సైడ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ది కాన్సెప్ట్ అన్నమాట. నేను ఒకటే చెప్తాను, మిగతాది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటదన్నమాట పుట్ సైడ్. సో ఒకటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి క్వైట్ ఆపోజిట్ ఉంటదని గుర్తుపెట్టుకోండి. 2 ఒకటేసారి బిగినర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇనీషియల్‌గా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో ₹72 ఐ మీన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఎట్ ద మనీ అనుకుంటాం.
దాని కింద ఉన్న ప్రైజెస్ అంటే లెట్స్ సే 0 నుంచి 72 వరకు ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ ఇన్ ద మనీ. ఓకే. అండ్ 72 రూపీస్ నుంచి పైకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఔట్ ఆఫ్ ద మనీ యాజ్ అ బయర్. నౌ యాజ్ అ సెల్లర్ సెల్ చేసేటప్పుడు ఫ్రమ్ పీ స్టాండ్ పాయింట్ 72 రూపీస్ పైన ఉన్నయన్నీ ఇన్ ద మనీ అయితాయి. 72 రూపీస్‌కి కింద ఉన్నయన్నీ ఔట్ ఆఫ్ ద మనీ అనేవి అయితాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ ఏటీఎం. యాజ్ ఎ బయర్ కింద ఉన్నయన్నీ ఇన్ ద మనీ అంటాము. నెక్స్ట్ కమ్స్ ద టాపిక్ ఆఫ్ ఏటీఎం, ఐటీఎం అండ్ ఓటీఎం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ ఉంది. 72 రూపీస్ ఉంది దీనిది. సో మనము ఒక లైన్ అనేది గీసుకుందాం. ఓకే. ఇది వచ్చేసి సమ్‌వేర్ అరౌండ్ 72 రూపీస్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఏటీఎం అని అనుకుంటాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏ ప్రైస్ దగ్గర ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఏటీఎం అంటాము. ఏటీఎం స్టాండ్స్ ఫర్ ఎట్ ది మనీ. ఇప్పుడు యాజ్ ఎ బయర్ మనము దీంట్లో బుల్లిష్ ఉన్నాము అంటే కాల్ సైడ్ వ్యూ ఉంది అంటే దాని ప్రకారం ఎట్ ద మనీకి కింద ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ అన్నీ ఇన్ ద మనీ అవుతాయి. సో ఇవన్నీ ఇన్ ద మనీ. సో ఎనీథింగ్ బిలో 72 రూపీస్ అండ్ బిలో ఇస్ ఆల్ దీస్ ప్రైజెస్ ఏవైతే మీకు ఇక్కడ ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇన్ ద మనీ ప్రైజెస్ అని అనుకుంటాము. దే ఆర్ ఐటీఎం. అండ్ పైన ఏవైతే ఉంటాయో వీ కాల్ దెమ్ అవుట్ ఆఫ్ ద మనీ అంటాము యాజ్ అ బయర్. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, బయర్ స్టాండ్ పాయింట్లో సెల్లింగ్ స్టాండ్ పాయింట్లో అన్నీ క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. రెండు ఒకటేసారి గుర్తుపెట్టుకోవడంలో కన్ఫ్యూజ్ అవ్వచ్చు బిగినర్స్. యాజ్ ఎ బయర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏటీఎంకి కింద ఉన్నయన్నీ ఐటీఎం అంటాము. ఈ ప్రైజెస్ని స్ట్రైక్స్ అంటాము జనరల్గా ప్రీమియమ్స్లో. అండ్ ఎట్ ద మనీకి పైన ఉన్నయన్నీ అవుట్ ఆఫ్ ద మనీ అని అంటాము. ట్రేడింగ్ యాక్చువల్గా చేయడానికి ఇది అవసరం లేదు, బట్ తెలుసుకుంటే మంచిది. ఓకే. ట్రేడ్ ప్లాన్ చేసినాక హెడ్జింగ్లో పొజిషన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మనము ఆప్షన్ చైన్ గురించి అయితే తెలుసుకుందాము. నార్మల్గా దిస్ ఇస్ హౌ ద టిపికల్ ఆప్షన్ చైన్ లుక్స్ లైక్. చూడంగానే చాలా భయం వేయొచ్చు బిగినర్స్కి. టూ మెనీ నంబర్స్ అంతా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. మన జనరల్గా ట్రేడింగ్ వ్యూ చార్ట్ బ్రోకర్ అకౌంట్లో దీంట్లో మనము ఆప్షన్ చైన్ ఓపెన్ చేయడానికి ఈ ఐకాన్ మీద అయితే క్లిక్ చేస్తాము. దట్ విల్ హెల్ప్ us టు ఓపెన్ ది ఆప్షన్ చైన్. సో ఇలా చాలా సింపుల్గా ఆప్షన్ చైన్ అనేది మనం చూసుకొని అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం ఈ 3 గురించి మీకు ఐడియా ఉంది అనుకుంటాను. నెక్స్ట్ కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఈ 2 వర్డ్స్ మీద మీకు ఐడియా ఉంటే ఆప్షన్ చైన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. నేనైతే ఇలా సింప్లిఫైడ్గా అయితే పెట్టాను. ఇవి అయితే చాలు. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ చైన్ ఈ విధంగా లేదు అని అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫిల్టర్ సెక్షన్ ఉంటుంది. నేను ఏవైతే అవసరం లేనివి తీసేసానో మీరు కూడా అన్చెక్ చేసేసి ఈ విధంగా సెట్టింగ్స్ పెట్టుకొని అప్లై కొట్టొచ్చు. సో మనకి ఏమైతే కావాలో అవి మాత్రమే ఉంటాయి. అండ్ నేను వచ్చేసి టేబుల్ ఫార్మాట్లో పెట్టుకున్నాను.
సో ఇది ఆప్షన్ చైన్ వచ్చేసి నిఫ్టీది. సో ఇక్కడ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి నిఫ్టీ ఆప్షన్ చైన్ అని అంటారు. ఇది వచ్చేసి నిఫ్టీ ఇండెక్స్. ఇది వచ్చేసి నిఫ్టీ కరెంట్ ప్రైస్ ఏదనేది మనకి ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ ద డైలీ చేంజ్ అండ్ దిస్ ఇస్ ది ఆప్షన్ చైన్ చార్ట్. దీన్ని మనము ఎలా బ్రేక్ డౌన్ చేసుకొని చిన్న చిన్న పార్ట్స్గా అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి కాల్ అని ఉంది, ఇక్కడ వచ్చేసి పుట్స్ అని ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్లో మొత్తం కాల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్లో మొత్తం పుట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రైక్ ప్రైజెస్. అంటే ఇప్పుడు నిఫ్టీ కరెంట్ ప్రైస్ ఎక్కడ ఉంది దాన్ని నియరెస్ట్ రౌండ్ ఆఫ్ వాల్యూ వచ్చేసి ఇదన్నమాట. ఓకే, దిస్ ఇస్ ది సెకండ్ పాయింట్. చాలా వేస్ ఉన్నాయి, ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన విధంగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటారు. నేను నాకు తెలిసిన విధానాలు ఏవైతే 2, 3 ఉన్నాయో అవి మీకు చెప్తాను. అందులో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్, ట్రై టు అబ్జర్వ్ లిటిల్ కేర్ఫుల్లీ హియర్. ఇది వచ్చేసి డెల్టా, ఇది వచ్చేసి ఆప్షన్ గ్రీక్ అంటారు. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, బట్ జస్ట్ ఒక బండ గుర్తులాగా అర్థం చేసుకోబోతున్నాము. ఈ డెల్టా అనేది కాల్ సైడ్లో ఉంటుంది, పుట్ సైడ్లో ఉంటుంది. ఓకే, డెల్టా అనేది కాల్ సైడ్లో పాజిటివ్ ఉంటుంది, పుట్ సైడ్లో డెల్టా అనేది నెగిటివ్లో ఉంటుంది. అంటే మైనస్తో స్టార్ట్ అవుతుంది పుట్ సైడ్లో, కాల్ సైడ్లో ప్లస్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఈ ప్లస్ మైనస్ని పక్కబడేస్తే ఒట్టి నంబర్స్ని మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, డెల్టా వాల్యూ లైస్ ఫ్రమ్ 0 to 1. ఫస్ట్ వర్షన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వర్షన్ వచ్చేసి డెల్టా బేస్ మీద ఐటీఎం, ఓటీఎం, ఏటీఎంని తెలుసుకోవడం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వైలెట్ కలర్ రో ఒకటైతే కనిపిస్తుంది కదా, హైలైటెడ్ రో, దీన్ని ఏటీఎం అని అంటాము. ఓకే, అండ్ ఈ ఏటీఎంది డెల్టా వాల్యూ ఎప్పుడు 0.5కి క్లోజ్గా ఉంటుంది. ఇది డెల్టా వాల్యూ. ఓకే, ఈ డెల్టా వాల్యూ ఏదైతే 0.5కి క్లోజ్గా ఉంటుందో దాన్ని ఎట్ ద మనీ అని అనుకుంటాము. 0.5 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ ఇన్ ద మనీ అయిపోతాయి. ఓకే, బండ గుర్తు. 0.5 డెల్టా అంటే ఎక్కువ డెల్టా ఉంది అని అంటే అవన్నీ ఇన్ ద మనీ. ఇది ఇన్ ద మనీ, ఇది ఇన్ ద మనీ, ఇది ఇన్ ద మనీ, ఇవన్నీ ఇన్ ద మనీ. సిమిలర్లీ 0.5 డెల్టా కంటే తక్కువ ఉంటే అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. ఇది కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా సేమ్ గుర్తు. 0.5 ఈజ్ ద మిడిల్ వాల్యూ అనుకోండి. ఈ ప్లస్ మైనస్ పక్క పడేస్తే 0.5 కంటే ఎక్కువ ఉంది చూడండి, 0.57, 0.6, 0.69 అంటే ఇవి 0.5 కంటే ఎక్కువ. మైనస్ తీసేస్తే 0.5 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ ఇన్ ద మనీ, అండ్ 0.5 కన్నా తక్కువ వాల్యూస్ ఏవైతే ఉంటాయో డెల్టా వాల్యూస్ అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. ఇది ఒక విధానం గుర్తుపెట్టుకోవడానికి. ఈజీగా ఉంటే గుర్తుపెట్టుకోండి, కష్టంగా ఉంటే వేరే విధం చెప్తాను. ఇది 5 ఇయర్స్లో ఆప్షన్ చైన్. మనకి ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఏవైతే గోల్డ్ కలర్లో ఉంటాయో అవన్నీ ఇన్ ద మనీ. ఓకే, ఈ వైట్ కలర్లో ఏవైతే ఉంటున్నాయో అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. మనకి డెల్టా ఈ వాల్యూస్ చూడడం, కంపేర్ చేయడం కష్టంగా ఉంది అని అనిపిస్తే సింపుల్, ఈ వైట్ కలర్ బాక్స్లో ఉన్నాయన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. ఇది పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ. ఇవి వచ్చేసి ఈ వైట్ కలర్ బాక్స్లో ఏవైతే ఉన్నాయో ఇవి కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ. మిగతావి ఏంటివంటే ఇన్ ద మనీ. ఈ గోల్డ్ కలర్లో ఉన్నది పుట్ సైడ్ ఇన్ ద మనీ. సిమిలర్లీ ఈ గోల్డ్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఇవి కాల్ సైడ్ ఇన్ ద మనీ. ఓకేనా, ఇది ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ థర్డ్ వర్షన్ కూడా ఉంది, ఎవరికైతే ఈ ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 25,669 ఉంది. దానికి నియరెస్ట్ వాల్యూ వచ్చేసి 25,690. ఓకే. ఇప్పుడు కాల్ సైడ్ చూసుకుంటే 25,650 కంటే ఎక్కువ ఉన్న ప్రైజెస్ అంటే 700, 750, 800, 850 ఇవన్నీ ఔట్ ఆఫ్ ద మనీ. ఇందాక మాట్లాడాం కదా! ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అని. ఇప్పుడు ఇది ఏటీఎం అయితే ఈ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నయన్నీ ఔట్ ఆఫ్ ద మనీ అయితాయి కాల్ సైడ్. సో, 650 కంటే ఎక్కువ ప్రైజెస్ ఇవన్నీ. 700, 750, 800, 850 కరెంట్ ప్రైస్ కంటే ఎక్కువున్నయన్నీ ఔట్ ఆఫ్ ద మనీలో ఉన్నాయి చూడండి. అండ్ కరెంట్ ప్రైస్ కంటే తక్కువున్నయి. అంటే 650 కంటే 600 తక్కువ. సో, ఇవన్నీ ప్రైజెస్ వచ్చేసి 650 కంటే తక్కువున్నాయి కాబట్టి ఇవన్నీ ఇన్ ద మనీ కాల్ సైడ్‌లో. పుట్ సైడ్‌లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటది అన్నమాట. సో, ఏ వెర్షన్ మీకు ఈజీగా అనిపిస్తే మీరు దాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ట్రేడింగ్‌లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది చూద్దాము. డన్‌లో అండ్ ఫైర్స్‌లో అయితే చూస్తున్నాము ఈ వీడియోలో. సో, ఫైర్స్‌లో వచ్చేసి మనకు ఇన్‌స్టా ఆప్షన్స్ అనే ఫీచర్ ఉంటది. సో, ఇక్కడ క్లిక్ చేసేసి మనకి ఇన్‌స్టా ఆప్షన్స్‌లోకి వెళ్తామన్నమాట. ఇందులో ఇన్‌స్టా ఆప్షన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనము నిఫ్టీలో హెడ్జింగ్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి. సో, మనము ఆప్షన్ డేటాలోకి వెళ్తాము. ఆప్షన్ డేటాకి వెళ్ళాక ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! నిఫ్టీలో మనము ఒక బుల్లిష్ ఉన్నాము. నిఫ్టీలో మనం బుల్లిష్ ఉన్నాము. ఒక 200 పాయింట్స్ పైకి పోతది అని చెప్పేసి మన వ్యూ ఉంది. అప్రాక్సిమేట్‌లీ సమ్ 150-200 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాము అని జెప్పేసి మనకొక ప్లానొచ్చింది. సో, దీన్ని మనము హెడ్జింగ్‌లో ఎలా ప్లాన్ చేయాలి అంటే వెన్ వి ఆర్ బుల్లిష్ ఇన్ నిఫ్టీ మనం ఏం చేస్తామంటే హెడ్జింగ్‌లో పుట్ బై చేసి పుట్ సెల్ చేస్తామన్నమాట హెడ్జింగ్‌లో. సో, అది ఎలా చేయాలి అనంటే మనము ఆహ్, ఎళ్తాము ఆప్షన్ చైన్‌కి. ఆప్షన్ చైన్‌లో మనము పుట్ బై చేసి పుట్ సెల్ చేస్తాము. ఓకే. సో, ఏ పుట్ సెల్ చేయాలి? ఏ పుట్ బై చేయాలి? అనే డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి పుట్ ఉంది. సో, మనము ఓన్లీ రైట్ సైడ్ సెక్షన్ మాత్రం ఫోకస్ చేయాలనేది మాత్రం ఐడియా రావాలి. ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దు ఇక్కడ. పుట్ ఉంది కాబట్టి పుట్‌నే సెల్ చేస్తాం, పుట్‌నే బై చేస్తాం కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చార్ట్‌ని పట్టించుకోవద్దు. ఓన్లీ రైట్ సైడ్ ఫోకస్ చేస్తాం. దెన్ వి హావ్ ది స్ట్రైక్ ప్రైజెస్ అన్నమాట ఇక్కడ. ఇవన్నీ స్ట్రైక్ ప్రైసెస్. ఇది దేని స్ట్రైక్ ప్రైసెస్? బ్యాంక్ నిఫ్టీ యొక్క స్ట్రైక్ ప్రైజెస్. కానీ మనం ఇప్పుడు నిఫ్టీది చూసుకుందాం ఇక్కడ. సో, దానికోసము మనము ఇక్కడ నిఫ్టీని చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అన్నట్టు. ఇందులో మనము పుట్‌ని బై చేసి పుట్‌ని సెల్ చేయాలి. ఆ స్ట్రైక్ ప్రైజెస్‌ని ఈ మిడిల్‌లో ఉన్న బ్లూ కలర్ హైలైటెడ్ సెక్షన్‌ని స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాము. ఈ ఎల్‌టిపి అనేదైతే ఉందో ఇది యొక్క లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. వీటినే మనము ప్రీమియమ్స్ అని అంటాము. ఇక్కడ మనము 200 అప్రాక్సిమేట్‌గా 200కి నియర్ బై ఉన్న ప్రీమియంని సెల్ చేస్తాము. అండ్ ఇదేదైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాంట్లో 1/3 అనే ప్రీమియంని మళ్ళీ బై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 224ది సెల్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనం 60 అంటే 70 ప్రీమియంని బై చేయొచ్చు. ఓకే. సో, అదెలా చేయాలంటే ఇక్కడ బై మీద క్లిక్ చేయాలి. అండ్ ఏదైతే 224 ఉంది కదా! దీన్ని సెల్ చేస్తాం కదా! ఎస్ మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనకి బాస్కెట్ అనేది క్రియేట్ అయిపోతదనమాట. ఏం చేస్తున్నాం మనము 1 లాట్ సెల్ చేస్తున్నాము.
పిఈని ఎంత ప్రీమియంది? 224 ప్రీమియంది. అండ్ 1 లాట్ పిఈని బై చేస్తున్నాము. ఎంత ఎంత ప్రీమియం ఉంది? 70ది. దీన్ని ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తాము. ఇది మార్కెట్ ఆర్డర్‌గా వెళ్ళడం అయితే జరుగుతుంది. దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. 5 ఇయర్స్‌లో కొంచెం కాంప్లికేటెడ్ అనిపించిన వాళ్ళకి దానిలో చాలా ఈజీగా ఉంటది. నేను దానిలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది దానిలో వెబ్‌సైట్ అన్నమాట ఆప్షన్ బిల్డర్‌కి. ఇందులో మనము లెఫ్ట్ సైడ్ పైన నిఫ్టీ 50 అని ఉంటది. ఇక్కడ ఆప్షన్ చైన్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేస్తాము. మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ చైన్ వస్తుంది. దానిలో సింపుల్ సెల్ 200 బై 60 ప్రీమియం అని గుర్తుపెట్టుకోండి. విచ్ ఇస్ ఒక ఇన్ ద మనీలో ఇందులో కూడా సేమ్ ఇందాక డిస్కస్ చేసినట్టు ఇవి ఏవైతే కొంచెం షేడెడ్ కలర్‌లో ఉన్నాయో ఇవన్నీ ఇన్ ద మనీ. ఈ 2 ఇన్ ద మనీ అయితాయి. ఈ వైట్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో అవి ఔట్ ఆఫ్ ద మనీ. ఆల్‌రైట్. నౌ ఇప్పుడు అప్రాక్సిమేట్ 200 దగ్గర ఉన్న పుట్‌ని సెల్ చేస్తాము. ఇక్కడ 200 అంటే దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ ఓన్లీ రైట్? యాహ్! ఇప్పుడు ఇది 223 ఉంది. దీన్ని మనం సెల్ చేయాలి. అండ్ 223ని డివైడెడ్ బై 3 చేసుకోవాలి. మనకి అప్రాక్సిమేట్‌గా 74, 75 అట్లా వస్తదనమాట. సో, 74, 75 అంటే అప్రాక్సిమేట్‌గా 70 తీసుకోవచ్చు. ఓకే. ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. అవి 2 కూడా ఇక్కడ యువర్ స్ట్రాటజీలో యాడ్ అయితాయి. ఓకే. 223 స్ట్రైక్ ప్రైస్‌ని సెల్ చేస్తాము. 70ది బై చేస్తాము. ఈ 2 కూడా మార్కెట్ ప్రైస్‌కి చేస్తాము. బట్ మేక్ ష్యూర్ బయ్యింగ్ అనేది ఎప్పుడైనా పైకుండాలి. ఫస్ట్ బై చేయాలి. తర్వాత సెల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సెల్లింగ్ ఫస్ట్ ఉందనుకోండి, మార్జిన్ అనేది ఎక్కువ అడుగుతది. అదే ఈ మార్జిన్ అనేది ఎక్కువ అడుగుతది. ఈ బయ్యింగ్ అనేది పైకి పెట్టామనుకోండి, మార్జిన్ అనేది రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంటదనమాట. సో, ఈ విధంగా పెట్టుకొని మనము ఎగ్జిక్యూట్ ఆల్ అని మీద క్లిక్ చేస్తే ట్రేడ్ అనేది ప్లేస్ అవుతుంది. హెడ్జింగ్ మీద కాన్సెప్ట్. దీని మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మన గ్రూప్‌లో పింగ్ చేసి అడగండి చెప్తాను. థాంక్ యూ.